ఇప్పటికింకా నా వయసు నిండా 16 చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే మసాజ్ ఐశ్వర్య లుక్, త్రిషా నోస్, చార్మి చిక్స్, భూమిక లిప్స్, నమిత హైట్స్, టోటల్ గా హీరోయిన్లకి మించిన హీరోయిన్ లాగున్నావు. నా దగ్గర నీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు నాకు. ఏమైంది డార్లింగ్? నేను 3 days నాకు అలాంటి పట్టింపులు టచ్ చేయలేదనుకుంటా. 1 minute 1 ఊరంతా చెడగొట్టావు కదరా. ఒక్కసారి ట్రైన్లో కనిపించావంటే చంపేస్తా. నీ సంగతి చూస్తాను కొడక్క. వాడు బాగా తాగేస్తున్నాడు. వాడితో మనకేంటి? ఊరుకుని ఉండండి. ఊరుకోమంటారేంటండి? నా కొడుకు నన్ను కొడుతాను. కొట్టాడా? వస్తున్నాడు. దానికి నీకు సంబంధం ఏంట్రా? అది నీ చెల్లె పెళ్ళామా లేక ఉమ్మడిగా పెట్టుకున్న సెటప్? నోరు మూసుకొని కూర్చోరా. ఏమండి, పక్కన ఏదో గొడవ జరుగుతుందండి. ఆ సంగతి నాకు తెలియదు అనుకుంటున్నావా? నోరు మూసుకొని పడక. మీ పెళ్ళాలకు మీరు మిగిలాలని లేదా? పోయి పడుకోండ్రా. నా సంగతి నీకు తెలియదు. పీకలు తెగిపోతాయి. ఏదో చేయాలి. వద్దండి, ఆవేశపడకండి. ఇంటటాలతో మనమే జాగ్రత్తగా ఉండాలండి. ఈ రాత్రికి కళ్ళు మూసుకుంటే వాడి దారి వాడిది, మన దారి మనది. గొడవలు వద్దులండి. కదరా ఏంట్రా అప్పర్ మీటింగ్ పెట్టారా? నీకేంట్రా బొట్టెకి చెప్పాలా? పడుకోరా పైకెళ్ళా. అబ్బెత్తనాదండి. పడుకున్నాడా? పడుకోరా పైకెళ్ళా. ఫ్రెష్గా ఉంది రే. లైట్లు ఆఫ్ చేయండి రా. ఇప్పుడు కాదు, అందరూ పడుకున్నాక దీని చెప్తా. ఒరే, మా నాన్న కూడా నన్ను ఎప్పుడు ఇంతలా కొట్టలేదురా. ఈ చెత్తరాళ్ళను కొట్టాడు. తల కొట్టేసినట్టు అయిపోయిందిరా. ఆ అమ్మాయి ముందు చాలా ఇన్సల్ట్ అయిపోయింది.
నాకు చచ్చిపోవాలనిపిస్తుందిరా. నువ్వు చచ్చిపోవడం ఏంట? మనం ఆ యదవని చంపి పడేద్దాం. అరే వాడు చాలా నీచుల్లో ఉన్నాడు రా. ముష్టిమండ కొడుకు ఆ ముష్టిదాన్ని కూడా వదలలేదురా. అరే ఆ విధం చంపేద్దాం. ఆ విధం సన్యాసిని ఎలాగైనా చంపేద్దాం రా. మనం ఎలాగే ఊరుకుంటే అమ్మాయిని ఏమైనా చేస్తే చేస్తాడు రా. డౌట్ లేదురా, డెఫినెట్ గా ఆ టైపే. చంపేద్దాం రండి. ఏడు కొరకుతో చస్తున్నాను. ఇదేమిటి నిద్ర పట్టేసింది? ఏడ్రాడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? కంగారు పడకండి. అది కదండి, ఈ ఎదవ మా కళ్ళ ముందే మీతో అలా బిహేవ్ చేస్తే ఎలా ఊరుకుందో చెప్పండి. అందుకే కోపం చంపేశామండి. మమ్మల్ని అందరినీ ఎలా కొట్టాడో చూడండి. పని ఇలాగే వదిలేస్తే మీ మీద పడి ఈ రాత్రి మిమ్మల్ని ఏ అగత్యం చేస్తాడని భయం వేస్తుందండి. అందుకే మీకేం కాకూడదని అని చంపేశామండి. ఏమండి మీరేం కంగారు పడకండి. ఈ డెడ్ బాడీ సంగతి మాకు వదిలేండి, మేము చూసుకుంటాం. రండి రండి. రే ముందు బాడీని అర్జెంటుగా బయటపడేయాలి రా. పట్టండి రా. బ్లడ్ రా. అరే ఆ దుప్పటి తీసుకొని చూడరా. లేపండి ఇంకా. బ్లడ్ కనపడుతుంది. వెళ్ళి చెక్కి తీసుకుని రే బాడీ జాగ్రత్త. ఇంత పని ఉన్నాడేంట్రా? చెప్పేవాడేమో. ఇదిగోరా. సన్మానంలో చాలా కప్పుతాడు. త్వరగా తొడుగు. కంగారేంట్రా? తలకాయ DTM లో పడిపోయింది. లేపు. లేపుతున్నాడు కదా. నేను లేపుతాను. అది పడిపోతుంది. చుట్టు పట్టుకో. చుట్టు పట్టుకో. మొఖం చూడరా. ఎవరు వస్తున్నారా? పదండ్రా. ఈ ఓబుల్ రెడ్డి మనుషులు నన్ను ఇప్పుడే చేస్తారా ఏంటో. ఒక్కరొచ్చి బయటకు వచ్చిన పొంగలోకి ఆటోడరు ఇప్పుడు నిలబెట్టి చేతితో పుట్టుకోరా. అమ్మయ్యా ఇలాగే నిలబడు. ఈ టైంలో వచ్చినందుకు ఎమ్ముకు పోల్దండి వేయాలి. ఏందబ్బా మీరు ఓబుల్ రెడ్డి మనుషులు ఏంది? కాదండి. కాదు కదా, కానీ ఓబుల్ రెడ్డి మనుషులు అనుకున్నానబ్బా. అనుకున్నారా? ఆల్రెడీ లోన్ ఇద్దరు ఉన్నారండి. ఇద్దరున్నారా? మనుషులు కాదు కదా. బాబు ఇది ఖాళీగా ఉంది, ఇంట్లోకి వెళ్ళండి. అసలు ఆడి ముందు ఎందుకు ఉందా చెత్త నా కొడుకు. పోస్తా ఓటర్ లేదబ్బా. ఇక్కడ బాత్రూమ్ ఇద్దరు ఉన్నారా? వాళ్ళిద్దరు ఓబులంట. వాళ్ళిద్దరు అటే వెళ్ళారు, మీరు ఇటు వెళ్ళండి. చచ్చిన వాళ్ళు చచ్చేంత బరువు ఉంటారంట. మా నాయనమ్మ చెప్పింది కరెక్టే. ఏమండి ఏమండి నేను కూడా ఏదైనా సాయం చేస్తానండి. కొంచెం అడ్డు ఓడి తీయడం మోయలేకపోతున్నాం. నన్ను ఏం చేయమంటారు?
ఏంటండి పోలీస్ స్టేషన్? స్టేషన్లో రైలు ఆగుతుంది. చూసి అడిగి వాలిపోకుండా చేయట్టు పెట్టాను కదా. పదండి. ట్రైన్ మూవ్ అయిందా? అమ్మయ్య ఎవడెక్కలేదా?